హైదరాబాద్లో మిస్ అయిన బాలుడి ఆచూకీ లభించింది. హైదరాబాద్లో మిస్ అయి తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడు. రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు మిస్ అయ్యాడు. 4వ తేదీన ట్యూషన్కి వెళ్లి తిరిగి రాని బాలుడు తల్లిదండ్రులకు ఫిర్యాదుతో రంగంలోకి దిగింది మీర్పేట్ పోలీస్ ఆఫీసర్లందరూ కూడా. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ట్యూషన్కి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఆ బాలుడు ఒకరి బైక్ పై వెళ్తున్నటువంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయ్యాయి. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆయనకైనా సంబంధం ఉందా, అసలు లిఫ్ట్ అడిగి వెళ్ళాడా, లేదంటే ఆయన ఆ వ్యక్తికి తెలిసిన బాలుడికి తెలిసిన వ్యక్తినా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ ఏదేమైనా కూడా పోలీసులు ఛేదించారు. తిరుపతిలో ఈ బాలుడిని పట్టుకున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లోని జిల్లేలగూడ దగ్గర సమీపంలో ఆ మిస్ అయినటువంటి బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమవడం మరింత ఆసక్తి నెలకొంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతోని మీర్పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు. హైదరాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ ఎక్కాడు బాలుడు. ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు తెలంగాణ పోలీసులు. అర్ధరాత్రి తిరుపతి రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఆయన కూర్చొని కనిపించాడు. విచారించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో ఈ బాలుడు ఉన్నాడు. తల్లిదండ్రులతో కలిసి తిరుపతి బయలుదేరారు మీర్పేట్ పోలీసులు. సో మొత్తం మీద అసలు తిరుపతికి ఏ రకంగా చేరుకున్నాడు, ఈ 4వ తరగతి చదువుతున్న విద్యార్థి ట్రైన్ ద్వారా తిరుపతికి ఏ రకంగా చేరగలిగాడు, ఆయనకి ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా తిరుపతి తూర్పు పోలీసులు ప్రస్తుతం బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు ఆయన వారి దగ్గర సురక్షితంగా ఉన్నాడు. అయితే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆ బాలుడి యొక్క తల్లిదండ్రులు మీర్పేట్ పోలీసులు తిరుపతి బయలుదేరారు. దీనికి సంబంధించి పోలీసులు ఆ తర్వాత ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. మీర్పేట్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో మహేందర్ రెడ్డి అనే పిల్లోడు 13 సంవత్సరాల పిల్లోడు 4వ తేదీ తప్పిపోయినాడనే తప్పిపోయిన అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ పిల్లోడు 8th క్లాస్ చదువుతున్నాడు అనుకుంటా, 8th క్లాస్. ఆ పిల్లోడు అంటే ఇప్పటి వరకు అంటే ఈరోజు ఉదయం 7-7:30 సమయంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దొరికాడు. తీసుకొని అక్కడ ఆర్టీసీ ఓపీ వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా తిరుగుతూ ఉంటే ఈ పిల్లోడు ఒంటరికి కనిపిస్తే అడిగాడు ఎవరు ఏం సంగతి చెప్పాడు. సో అందుకని పోలీసుని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఏమంటే ఈ పిల్లోడు ఇంతకుముందు పేరెంట్స్తో 18 సార్లు తిరుమలకు వచ్చాడంట. 18 టైమ్స్ వచ్చాడంట తిరుమలకు. సో నేను 19th సార్ నేను ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చేసినాడు. ఇక్కడ మరి ఎవరో ఒకరు దారిలో ఎవరో కనిపించారు, వాళ్ళని పరిచయం చేసుకున్నాడు. కొండ మీదకి పోయినాడు, దర్శనం చేసుకున్నాడు. ఇక్కడ వచ్చాడు, రిటర్న్ పోవాలనే ఆలోచనలో ఉన్నాడు. తిరుగుతూ ఉంటే మన ఆర్టీసీ ఓపికలు పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఆన్ ద వే వచ్చేస్తారు, కపుల్ ఆఫ్ అవర్స్ వచ్చేస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించింది, 18 సార్లు చూశాను. ఇప్పటికీ ఇది 19వ సారి కూడా ఎందుకు చూడకూడదని వచ్చినాను అని అంటారు. అంతే, దట్ ఇస్ ఓన్లీ ద రీజన్, అంతకంటే ఏం లేదు. మీకు ఎప్పుడు తెలిసింది బాబు దొరికిందని చెప్పి? బాబు దొరికిందని మార్నింగ్ 6:30కి తెలిసింది. ఎవరు చెప్పారు ఫోన్ చేసి? బాబు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వేరే దొరికిన అతను ఫోన్ చేసిండు. బాబు ఉన్న అతను మాట్లాడారా మీరు బాబుతో? బాబుతో మాట్లాడినా. మార్నింగ్ మమ్మీ నేను ఇక్కడ ఉన్నా, మమ్మీ సేఫ్గానే ఉన్నాను ఫోన్ చేసింది. మీకు ఎప్పుడు తెలిసింది బాబు దొరికిందని చెప్పి? బాబు దొరికిందని మార్నింగ్ 6:30కి తెలిసింది. ఎవరు చెప్పారు ఫోన్ చేసి? బాబు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వేరే దొరికిన అతను ఫోన్ చేసిండు. బాబు ఉన్న అతను మాట్లాడారా మీరు బాబుతో? బాబుతో మాట్లాడినా. మార్నింగ్ మమ్మీ నేను ఇక్కడ ఉన్నా, మమ్మీ సేఫ్గానే ఉన్నాను ఫోన్ చేసింది. మీకు ఎప్పుడు తెలిసింది బాబు? రైట్, డెఫినెట్గా ఇదొక ఆసక్తికరం అని చెప్పాలి, ఆశ్చర్యకరంగా కూడా ఉంది. ఎందుకంటే 4వ తేదీన మిస్ అయినటువంటి ఈ బాలుడి కోసం మీర్పేట్ పోలీసులు చాలా తీవ్రంగా శ్రమించారు. అంతకు మునిపే హైదరాబాద్లో కిడ్నాప్ కలకలం రేపింది. వరుసగా ఈ కిడ్నాప్తో ఇక్కడ ఏం జరగబోతోంది ఏందని ఒక ఆందోళన కూడా కలిగించింది చూసేటువంటి వారికి. కానీ ఇక్కడ బాలుడు చేసినటువంటి విషయం చూశాక డెఫినెట్గా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన కుటుంబంతో పాటుగా 18 సార్లు తిరుపతి దర్శనానికి వెళ్ళాడట, వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాడట. అయితే 19వ సారి ఎందుకు వెళ్ళకూడదని ఒక ఆలోచనలో ఆయన ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి తిరుపతి చేరుకొని అక్కడి నుంచి పైకి కొండపైకి ఇతర వాళ్ళ సహాయంతో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి రిటర్న్లో ఆ స్టేషన్లో ఉన్నప్పుడు తిరుపతి తూర్పు పోలీసులు ఆయన ఆచూకీ దొరికిందని చెప్పి గుర్తించి ఆయన పట్టుకోవడం జరిగింది. డెఫినెట్గా ఇది ఆశ్చర్యం కలిగించింది. 8వ తరగతి చదువుతున్నటువంటి మహేందర్ రెడ్డి అనే యొక్క ఈ బాలుడు 4వ తేదీన మిస్ అయ్యాడు. తిరుపతిలో దర్శనం అక్కడ ఆయన కనబడడం జరిగింది. దర్శనం తదనంతరం వచ్చి స్టేషన్లో కూర్చున్నాడట. దీనికి సంబంధించి మా ప్రతినిధి రవి అందిస్తారు మరింత సమాచారం. రవి, సో ఆ కుర్రాడు ఎవరి సహాయం తీసుకొని వెళ్ళాడు, ఆయనకి ఎవరైనా సహాయం చేశారా పైకి వెళ్ళడానికి? తిరిగి వచ్చి అక్కడ కూర్చున్నాడు కదా, ఆ సమయంలో ఎవరు గుర్తించారు ఆయన్ని? మహేందర్ రెడ్డి ఈ నెల 4వ తేదీన
హైదరాబాద్ మీర్పేటలో ఉన్నటువంటి ఇంటికాడ నుంచి ట్యూషన్ నుంచి మిస్ అయినటువంటి మహేందర్ రెడ్డి తిరుమలకు వెళ్ళాలనే సంకల్పంతో వాళ్ళ 4వ తేదీన హైదరాబాద్ నుంచి అతను ఒక్కడే బస్ ఎక్కి తిరుపతికి చేరుకున్నారు. తిరుమల నుంచి డైరెక్ట్ తిరుమలకి వెళ్ళేసి దర్శనం చేసుకునే తిరుగు ప్రయాణంలో తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అనే ఉన్న సమయంలోనే ఇవాళ ఉదయం తిరుపతి బస్టాండ్ లో ఆర్టీసీ బస్టాండ్ లో ఒంటరిగా తిరుగుతున్నటువంటి మహేందర్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్ గుర్తించి అతన్ని ఎవరు ఏమని ఆరా తీయగా మహేందర్ రెడ్డి హైదరాబాద్ అని చెప్పి పేర్కొనడంతోనే ఈ బాబు మిస్సింగ్ విషయం ఆల్రెడీ పోలీసులకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు సమాచారం అందించున్నారు. ఆ సమాచారం మేరకే ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది అనుమానంతో ఈస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈస్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ అతను తీసుకునేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లగా ఇతను మిస్ అయినట్టుగా గుర్తించి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అలాగే ప్రధాన గత 18 సార్లు తిరుమలకు తల్లిదండ్రులతో వచ్చినటువంటి మహేందర్ రెడ్డి బాలుడు 8 బాలుడు తాను ఒంటరిగా ఈసారి ఎందుకు వెళ్ళకూడదు అనే సంకల్పంతోనే ఆ పట్టుదలతోనే ఇవాళ హైదరాబాద్ నుంచి ఒంటరిగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న పెదప్ప తిరుగు ప్రయాణంలో ఇవాళ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉండగా పోలీసులు గుర్తించి అందులో పోలీసులు గుర్తించి తీసుకున్నారు. అలాగే పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చారు. మీ అదృశ్యమైనటువంటి బాలుడు తమ ఆధీనంలో ఉన్నాడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ లో ఈ బాలుడు మిస్సింగ్ కలకలం రేపడానికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్ లో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 2 వీలర్ లో ఇంటికి నుంచి 2 వీలర్ లో వెళ్తున్నట్టుగా సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తున్నటువంటి పేరెంట్స్ అక్కడ పోలీసులు ఇది మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆరా తీశారు. 2 వీలర్ లో తీసుకెళ్ళినటువంటి బాలుని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు అయితే హైదరాబాద్ లో విచారణ సాగిస్తున్నారు. ఇదే క్రమంలోనే అంటే హైదరాబాద్ లో మిస్సింగ్ అయిన బాలుర్లు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా చంపేస్తున్నారు, అతని క్రిమినల్ నేర చరిత్ర అనేది పెరిగింది, దానికి కారణంగానే తమ బాలును కూడా చంపుకుంటారు అనే భావంతోనే తల్లిదండ్రులు ఆవేదన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు విచారణ నేపథ్యంలోనే బాలుడైతే సురక్షితంగా క్షేమంగా తిరుపతిలో ఉన్నాడని చెప్పేసి గుర్తించిన తర్వాత తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి పేరెంట్స్ కి తిరుపతి పోలీసులు బాలుని హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉందని చెప్పేసి డిఎస్పీ గారు అయితే పేర్కొన్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు మహేందర్ రెడ్డి అలియాస్ టిల్లు అనే బాలుడు 4వ తేదీన ఇక్కడి నుంచి మిస్ అయ్యాడు. అయితే ఆయన వెళ్తున్న నేపథ్యంలో ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఈ యొక్క దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. స్కూటీ మీద వెళ్తున్నట్టు కనిపించింది. అయితే చాలా మంది కూడా స్కూటీ మీద ఉన్నటువంటి వ్యక్తిని అనుమానించారు. కానీ మహేందర్ రెడ్డి చాలా కొంచెం తెలివిగా అత్యుత్సాహంగా ప్రదర్శించినట్టుగా ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఆశ్చర్యకరంగా కూడా ఉంది. అయితే గతంలోనే కుటుంబంతో సహా 18 సార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాడు ఈ బాలుడు. అయితే 19వ సారి ఎందుకు వెళ్ళకూడదని ఒక ఆలోచనతోనే ఆయన నేరుగా ట్రైన్ ఎక్కి తిరుపతిలో దిగాడు. తిరుపతి నుంచి కొండపైకి కొందరు సహాయంతో వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. తిరిగి కిందికి వచ్చి స్టేషన్లో పోలీసులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాలుడిని తీసుకొచ్చేందుకు తిరుపతి బయలుదేరారు.